భాగంలో దేవుడి యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి 57వ కీర్తన కొద్ది నిమిషాలు ధ్యానించాక, మొదటిగా దావీదు తన సమస్యలో ఉన్నప్పుడు, తన వేదనలో ఉన్నప్పుడు, తన బాధల్లో ఉన్నప్పుడు, మరణకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు పాట రాశాడు. సౌలు నుండి పారిపోయినప్పుడు అతడు రచించాడు కీర్తన. ఇంత కీర్తనలో ఆపదలు మొదలు చూచాలండి. నన్ను కరుణింపు దేవా, దేవా నన్ను కరుణింపు, నేను నీ శరణు వచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కలను శరణించాను. పరిశుభ్రాన్ని పొందాలి. దావీదు తన జీవితంలో ఆపదలు పోవడానికి ఎలా ప్రార్థించాడు, ఆ పాటలు జ్ఞాపకం చేసుకున్నాం. నాతో మాట్లాడండి. యేసు నామములో కూర్చున్నాం తండ్రి, ఆమేన్. నన్ను కరుణించుమో దేవా, నన్ను కరుణించుమో తండ్రి, నన్ను కరుణించుమో దేవా, నన్ను కరుణించుమో తండ్రి, నాకు ఆశ్రయము, నన్ను కరుణించుమో దేవా. భక్తుడు ఆయన రెక్కలే మనకు ఆశ్రయం. రెక్కలోని జ్ఞాపకం రాగానే మనకు గుర్తొచ్చేది కోడి. కోడి తన పిల్లలను రెక్కల కింద కాపాడుతుంది. ప్రమాదం వచ్చినప్పుడు 3 రకాల కోతలు వేస్తాయి. మొదటి కోత, గింజలు రెడీగా ఉన్నాయి, భోజనానికి వేసే గింజలు అలాగే చాలా ఇవ్వకుండా ఆనందంగా వస్తాయి. అది మొదటి కేక. రెండవ కేక, ఆకాశం ముందు పక్షి మిమ్మల్ని మింగటానికి చేస్తుంది అన్న కేక, ప్రమాదం వచ్చిందని చెప్పే రెడీ కేక. మూడవ కేక, ఈ ప్రాంతంలో పాము తిరుగుతుంది కాబట్టి మీ స్థలాల్లో జాగ్రత్తగానే కేకమ్మా. ఈ 3 కేకల పోక మారు. అంత జ్ఞానం దేవుడు కోడికి ఇచ్చాడు. ఆహారం ఇచ్చే కేకకి, పైన పక్షి కేకకి, సర్పము కనిపించినప్పుడు ఆ భయంతో ఉన్న కేకకి చాలా జ్ఞానంగా ఆ కోడి కేక ఆ పిల్లలకు అర్థమైంది. దావీదు పరిస్థితి, తాను ప్రమాదం ఉన్నప్పుడు ఒక కోడి పిల్లగా తన కేకలు అన్నాడు, నీ రెక్కలే నాకు ఆశ్రయం, నేను శరణు వచ్చిన్నాను, ఈ ఆపద తరగదు. సౌలు తరుగుతున్నాడు, ఆ గుహలోకి వచ్చేసాడు. ఆ గుహలోకి వచ్చిన సౌలు దొరికితే దావీదుని చంపివేస్తాడు. ఆ పరిస్థితి రాజు కీర్తన 2వ వచనంలో, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను. నా దేవునికి నేను మొరపెట్టుచున్నా, నా కార్యము ఆయన. 138వ కీర్తన 2వ వచనంలో, నా కార్యం సఫలం చేయాలంటే ఆయన ఒక పక్షం ఉన్నారు, మన పార్టీలో ఉన్నారు. 138వ అది నీ పరిశుద్ధాలయందు నేను నమస్కారము చేస్తున్నాను. ఎందుకంటే ఆలయం వైపు చూస్తే అది నా ఉద్దేశం. అక్కడ ఆలయం వైపు చూస్తే ఆయన మన పక్షంగా కార్యాన్ని సఫలం చేస్తారు. అందుకనే మొదట ఆలయం వైపు చూడాలి. ఆలయం చూడాలంటే ఆకాశం వైపు చూడాలి. ఈ కీర్తనలో 4 సార్లు ఆకాశం ఉంది. 3వ వచనం మొదటిలో, ఆయన ఆకాశం నుండి ఆగ్రహించడం రక్షించడం. 5వ వచనం, అందరూ చదవండి, దేవా ఆకాశం కంటే అత్యున్నతంగా నిన్ను కనపరచును. 9వ వచనము, నీ కృప ఆకాశం కంటే ఎత్తైంది, నీ సత్యము మేఘములకు వ్యాపించింది. 11వ వచనము, దేవా ఆకాశం కంటే అత్యున్నతంగా నిన్ను. టోటల్గా ఆకాశమందున దేవుడు. మొదటిగా నువ్వు చూడాల్సిన సమస్య ఉన్నప్పుడు సముద్రంతో ఉన్నాడు, మామైపోయాడు,
వయసులో పెద్దవాడు, అభిషేకించబడినవాడు, ఇశ్రాయేలు మొదటి రాజు. ఎదురుదామంటే భయం, కానీ సౌలేమో చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సౌలు మొదటి గ్రంథం 24 వచ్చాడు, 3వ వచనంలో ఆ మాట అంటున్నాడు. ఆకాశం దేవుడు గొప్ప దేవుడు, అక్కడి నుంచి ఆయన ఆకరించాడు, ఆకాశం తిరుగున్నాడు, ఆయన గొప్ప ఆకాశం తిరిగి దేవుడు అంత గొప్ప దేవుడు నువ్వు కనుక ఉంటే ఈ ప్రమాదం తప్పించినప్పుడు సౌలునే దావీదు దొరికినట్టు చేశాడు. చూడండి అక్కడ, నీ శత్రువుకి నీ చేతికి అప్పగిస్తున్నానని చూసావా, దొరికిపోయాడు సౌలు. అయ్యారో దావీదు గారు, నిన్ను తరుగుతున్న రాజు నీకు దొరికాడు, నీకు తీసుకొచ్చున్నాడు. కానీ దావీదు ఏం చేశాడు? 10వ వచనంలో వెనక వచ్చేసి, రాజా నువ్వు దేవుడి చేత అభిషేకించబడేవాడు, ఆకాశంలో నా దేవుడు, నా గొప్ప దేవుడు నేను నాకు అప్పగించాడు, నేనేం చేయమంటావు? సౌలు మారిపోయేట్టు చేశాడు. దావీదు మనసు గొప్పదా, సౌలు మనసు గొప్పదా? ఎవరమ్మా? దావీదు మనసు గొప్ప కదా. పెద్దవాడైన సౌలు తరుగుతున్నాడు, చిన్నవాడు దావీదు క్షమించాడు. కీర్తన ద్వారా మన సమస్యలు, మన వేదన, మన బాధల్లో, మన ప్రార్థన ఆకాశం కనులెత్తి, మోషే ఆకాశం కనులెత్తి, యేసు ప్రభు ఐదు నడిచేప్పుడు ఎట్లా ఇబ్బంది పెట్టాలనుకుంటే ఆకాశం వైపు కనులెత్తి, అవునా? నీ ప్రార్థించినప్పుడు ఆకాశం వైపు కనులెత్తి, ఆకాశం నీ కృప ఆకాశం కంటే ఎత్తైందని మనం ధ్యానం చేసినప్పుడు సమస్యలు పరిష్కారం జరిగిస్తాడు. జరిగిస్తాడు లేదా? జరిగిస్తాడు. నీ శత్రువుల చేతికి అప్పగించిన దేవుడు, నీ సమస్యల చేతికి అప్పగించిన దేవుడు, నువ్వు నా పక్షమైన నాకు ఎల్ల వేళ జరిమని అప్పగించిన దేవుడు ఎప్పుడు కూడా ఆయన మన చేతితో ఉంటాడు. ఒకసారి పాట పాడుకొని తెచ్చుకున్నాం. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందకో ఆశీను పూజారుడా, స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందకో పూజారుడా. ఆకాశమంలో నీవు సత్తా ఆకాశముల దేవుడు, ఆయన కృపగల దేవుడు, ఆకాశం ఎత్తైన కృప. నీ శత్రువు చేతిని తప్పిస్తాడు, నీ సమస్యను విడుదల చేస్తాడు. నీవు మాత్రం ఆకర్షించుడు, దేవుని వైపు వచ్చుడు, దేవుని వైపు వచ్చుడు. ఖచ్చితంగా ప్రభు అద్భుత కార్యాలు చేస్తాడు.
ప్రార్థించండి. మమ్మల్ని ప్రేమించిన తండ్రి, మీరు మరి తొమ్మిది మాసాలు మమ్మల్ని రక్షించి కాపాడు. 10వ మాసం మొదటి ఆదివారం ప్రభావ మీకు పరిశుద్ధాలయంలో చేరి నిత్యముడి కీర్తన భాగం ధ్యానించిన గొప్ప కృపను మీరు మాకందరికి అనుగ్రహించినందుకే మీకు స్తోత్రములు 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 ప్రభావ. ఆకాశం కంటే అత్యున్నతంగా కనపరుచుకునే దేవుడవు తండ్రి, సర్వభూమి మీద నీ ప్రభావం కనబడించే దేవుడవు తండ్రి. ఈ ఆపదలు తొలగిపోయే వరకు మీ యొక్క రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడే తండ్రి అని ప్రభా. ఈ దినాన ప్రభా కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రములు ప్రభా. ఎన్ని ఆపదలు వచ్చినా ప్రభా, ఆకాశం కంటే ఎత్తైన దేవుడు అత్యున్నతుడు తండ్రి. మీరు మా తండ్రి మా యొక్క ఆపదలు తొలగించమని ప్రార్థిస్తూ మీ ఎందే నమ్మిక ఇచ్చి మీ రెక్కల చూచి ఈ ఆపదలు తొలగించుకునే గొప్ప వాక్యాన్ని మా బిడ్డలందరికీ దయచేయాలని జరగవలసినటువంటి ఆరాధనంతటినీ మీ మాత్రమే జరిగించుకోవాలని మా బిడ్డల అనేకమైన సాక్ష్యాలతో మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా వారందరినీ దీవించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. బిడ్డలు చూస్తున్న ప్రత్యేకంగా దేవుడికి కుటుంబాల సమస్య ఇచ్చి గొప్ప దేవుడుగా భావించిన సమయంలో 2 నిమిషాలు సాక్ష్యం